ముందుగా ఏఎస్ఎన్ 24 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. డైలీ వేస్ వర్కర్ల వేతనాలు పెంచాలి కానీ 64 జీవో తీసుకువచ్చి 11,000 ఇస్తాం, చేస్తే చేయండి లేకుంటే మానేయండి అంటూ మాట్లాడుతున్న ప్రభుత్వ తీరు మారాలి. నేను పక్షంలో సిపిఎం పార్టీ తరఫున డైలీ వేస్ కార్మికుల ఉద్యమానికి సిద్ధం అవుతామని సిపిఎం పార్టీ వైరా నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రం తెలియజేశారు. ఏఎస్ఎన్ 24 టీవీ న్యూస్ వైరా నియోజకవర్గ కొనిజల్ల శిబిరం దగ్గరికి వచ్చి సందర్శించడం జరిగింది. సిపిఎం పార్టీ బృందం అట్లాగే సిఐటు రైతు సంఘ నాయకులందరూ కూడా ఈ సంఘీభావం తెలియజేస్తాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉందంటే కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడినట్టుగా ఆయన పెంచిన జీతం కనీస వేతన చట్టం ప్రకారం అట్లాగే నిత్యావసరాలు పెరిగిన కారణంగా వాళ్ళ వేతనాలు పెంచాల్సింది పోయి ఉన్నదాంట్లోనే సగానికి కుదించటం అంటే కాకులు కొట్టి గదలు పెట్టే విధంగా మన ముఖ్యమంత్రి పరిపాలన ఉంది. ఏదైతే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయో దాంట్లో వీళ్ళందరినీ రెగ్యులర్గా చేసే వాళ్ళందరినీ కూడా రెగ్యులర్తో పాటు జీతాన్ని కనీస వేతన చట్టం 25,000 రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ ప్రకారంగా వీరి వేతనాలు అంటే సంవత్సరం పెంచేది పోయి తగ్గించే విధంగా ఉంది. అట్లా కాకుండా వీరి ఎప్పుడైతే పాత పద్ధతిలో వీళ్ళ జీతం ఇవ్వాలి, అట్లా ఇవ్వని పక్షంలో రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తారు. వాళ్ళందరికీ కూడా సిపిఎం పార్టీ అనేక ప్రజా సంఘాలు వీళ్ళందరూ కూడా మద్దతు కూడగలుగుతాం. ఈ 4-3తోనే కాదు, రేపు వేలాది మంది కూడా రేపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలదీసే రోజు వస్తుంది. అట్లా గత పాలకులకు ఏ విధంగా జరిగిందో ఈ రేవంత్ రెడ్డి గారు కూడా అట్లే ఇది ఒక హెచ్చరికగా ఉంది. వీళ్ళు 3-4 రోజులు సమ్మె చేస్తాం. తక్షణమే వీళ్ళని చర్చలకు పిలిచి వీళ్ళ వేతనాలు పాత పద్ధతులు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల, గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల దగ్గర మధ్య మన డైలీ వేజ్ కార్మికులు ఆశ్రమ పాఠశాలలో ఉదయం నుండి తెల్లారుజాము నుండి రాత్రి దాకా భోజనాలు వండటం, పిల్లలకు పెట్టడం, ఇక్కడ శుభ్రంగా చేయటం, ఇదంతా కూడా డైలీ వేజ్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి గతంలో 26,000 రూపాయలు కనీసం రోజుకి 890 రూపాయలు ఇచ్చేవాళ్ళు. దాన్ని ఇవాళ ప్రభుత్వం 64 జీవో తీసుకొచ్చి 11,000కే ఇస్తామని, రోజుకి 390 రూపాయలకి పనిచేయాలని ఆదేశించడం ఇది సరైనది కాదు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ గారైనా, ప్రిన్సిపల్ సెక్రటరీ గారైనా, జిల్లా కలెక్టర్ గారైనా, గిరిజన శాఖ చూస్తున్న అధికారులతో పాటు ఇవాళ గిరిజన శాఖ నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరే గిరిజన శాఖ ఉంది. తక్షణం మీరు స్పందించాలి. డైలీ వేజ్ వర్కర్లకు పట్టగొట్టడం కాదు, సంవత్సరం వాళ్ళకి వేతనాలు అప్గ్రేడ్ చేయాల్సింది పోయి ఒకేసారి సగ్గానికి ఇవాళ మీరు ఇస్తామంటే ఇది సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. అసెంబ్లీలో అవసరానికి చర్చ చేయండి. ఇవాళ డైలీ వేజ్ కార్మికులు, గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేసే వాళ్ళు, రెక్కల మీద బతికేటువంటి పేదవాళ్ళు, గిరిజన బిడ్డలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. వీళ్ళని అన్యాయం చేస్తా ఉంటే ఇది సరైనది కాదని ఇవాళ సిపిఎం పార్టీ అభిప్రాయపడతా ఉంది. ఇవాళ మద్దతు ఇవాళ పనిజాల మండలంలో కొనసాగుతున్న ఈ సమ్మెలో కార్మికులకు మద్దతుకి ఇవాళ సిపిఎం పార్టీ బృందం మేము మద్దతు ఇస్తా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం తక్షణం సకాలంలో స్పందించకపోతే ఇది వాళ్ళ సమస్యగా మారదు, ఇది ప్రజా సమస్యగా మారేటువంటి అవకాశం ఉంది. అందుకోసం ప్రభుత్వం వెంటనే స్పందించి సమ్మెలో ఉన్నటువంటి కార్మికులకు న్యాయమైన డిమాండ్లు, వాళ్ళకి 46 జీవన రద్దు చేయాలి, వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి, కనీసం 26,000 వేతనం ఇస్తూ వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం.